शुक्लां ब्रह्म विचारसार परमामाद्यां जगद्व्यापिनीं वीणा पुस्तकधारिणीं अभयदां जाड्यान्धकारापकां हस्ते स्फाटिकमालिकां विदधतीं पद्मासने संस्थितां वन्दे तां परमेश्वरीं भगवतीं बुद्धिप्रदां शारदां। श्री महागणाधिपतये नमः। श्री महासरस्वत्यै नमः। श्री गुरुभ्यो नमः। రవి గోచారము అత్యంత ప్రాధాన్యతను సంచరించుకున్నటువంటి సంచారము. అంటే సూర్య భగవానుడి యొక్క సంచారము ఏ రాశిలో సంచరిస్తూ ఉన్నాడు, తదనుగుణంగా ఏ స్థానంలోకి వెళుతూ ఉన్నాడు ద్వాదశ రాశుల వారికి అనేటువంటి విషయాన్ని మనము తెలుసుకొని తద్వారా ఎలాంటి ఫలితాలు ఉండబోతాయి, ఎలాంటి ఫలితాలు ఈ రాశులలో జన్మించినటువంటి వారికి కలుగుతాయి అనేటువంటి విషయం తెలుసుకుందాం. 16 జూలై 2026 రాత్రి 11:38 నుండి 17 ఆగస్టు 2026 ఉదయం 7:58 మధ్యకాలంలో సూర్యుడు కర్కాటక రాశిలో సంచరిస్తున్నాడు. ఈ కర్కాటక రాశి సూర్య భగవానుడికి మిత్రక్షేత్రం అవుతుంది. అంటే సూర్యుడు మిత్రస్థానంలో మిత్రక్షేత్రంలో సంచరిస్తూ ఉన్నాడు. ఈ సంచారము 12 రాశుల వారికి ఎలాంటి ఫలితాలను ఇస్తుంది, ఏ కార్నర్స్లో మనకు మంచి ఫలితాలు ఉంటాయి, ఏ విషయాలలో ప్రతికూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి అనేటువంటి విషయాన్ని మనము తెలుసుకుందాం. మేషరాశి వారికి రవి గోచారము అంటే సూర్యుడు 16 జూలై 2026 నుండి 17 ఆగస్టు 2026 మధ్యలో కర్కాటక రాశిలో సంచరిస్తున్నాడు కనుక ఈ సంచారము మేషరాశి వారికి ఎలా ఉంటుంది అనే విషయాన్ని మనం చూసినట్టయితే, మిత్రక్షేత్రంలో సంచరిస్తున్నాడు సూర్యుడు. మేషరాశికి గోచార రీత్యా 4వ స్థానం అవుతుంది. 4వ స్థానము ప్రతికూలంగా చెప్పబడి ఉంది శాస్త్రం లోపల గోచార రీత్యా. కనుక 4వ స్థానంలో సూర్యుడి యొక్క సంచారము ఎలా ఉంటుంది అనే విషయాన్ని మనం చూసినట్టయితే, ఇంటి లోపల కొంత వాతావరణము కొంత ఇబ్బందికరంగా ఉండే అవకాశాలు ఉంటాయి. అంటే అనవసరమైనటువంటి చర్చలు, తర్వాత ఇంటి పనులు పెరగడము, తద్వారా మనకు మానసికంగా కొంత ఇబ్బంది ఉండే అవకాశాలు ఉంటాయి. అయితే ఆస్తుల విషయం లోపల మట్టుకు ఈ సమయంలో ఓవర్లుక్ చేయకూడదు. ఏదైనా కొనడం కానీ అమ్మడం కానీ ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు కూడాను కొంత జాగ్రత్తలు తీసుకోవాలి. వాహనముల కొనుగోలు ఆలోచన బాగా చేయాలి. ఇక 4వ స్థానంలో సూర్యుడి యొక్క సంచారం అంటే మేషరాశికి సూర్యుడి యొక్క ప్రభావం చాలా ఉంటుంది. అంటే పంచమాధిపతి చతుర్థంలో ఉన్నాడు. ఈ కాంబినేషన్ కొంత మంచి ఫలితాన్ని ఇచ్చినప్పటికీ చంద్రరాశి ఆధారంగా ఫలితం మనం చెప్తున్నాం కనుక తల్లిదండ్రుల యొక్క ఆరోగ్యం విషయంపై మనం జాగ్రత్తలు తీసుకోవాలి. ఉద్యోగంలో బాధ్యతలు పెరుగుతాయి. అధికారులతో మర్యాదగా వ్యవహరించడం అనేటువంటిది ఈ సమయంలో చాలా అవసరము. వ్యాపారం బాగానే జరుగుతుంది, అయితే ఖర్చులు కూడాను ఒక పక్కన పెరిగే అవకాశాలు ఉన్నాయి. చిన్న చిన్న అభిప్రాయ భేదాలు స్నేహితుల మధ్యన, ఆత్మీయుల మధ్యన వచ్చే అవకాశం. ఇక విద్యార్థుల విషయం చూసినట్టయితే ఏకాగ్రత, బాగా శ్రద్ధతో మీరు పనులు చేసినట్టయితే మీకు సత్ఫలితాలు ఉంటాయి. మానసికంగా కొంత ఒత్తిడి పెరిగేటువంటి అవకాశం ఉంది. ఇక ప్రభుత్వ పనుల విషయం మనం ఆలోచించినట్టయితే కొంత ఆలస్యం గోచరిస్తుంది. మీరు కొంత ఎఫర్ట్స్ పెట్టాలి. రాజకీయ నాయకులకు కానివ్వండి, రాజకీయ పనులతో సంబంధం ఉన్నటువంటి వ్యవహారాలు జరుపుతున్నటువంటి వారికి కానివ్వండి, కొంత శ్రద్ధతో మనము ముందుకు వెళ్ళాలి. ఓవర్లుక్ చేసినట్టయితే పనుల లోపల ఇంకా ఆలస్యం జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి.
ఇక వ్యవసాయం చేస్తున్నటువంటి వారికి, వ్యవసాయదారులకు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి ఈ సమయంలో. వ్యాపారస్తులు ముఖ్యంగా కొత్త పెట్టుబడుల విషయంలో కొంత జాగ్రత్తలు తీసుకోవాలి. స్నేహితుల సహాయ సహకారాలు కొంతవరకు మీకు లాభిస్తుంది. ఆరోగ్యము నిర్లక్ష్యం చేయకూడదు ఈ సమయం లోపల. ఆధ్యాత్మికత మీకు బాగా పెరుగుతుంది. పెద్దల యొక్క అనుగ్రహము, సూచనలు కూడాను ఈ సమయం లోపల మీకు కలిసి వస్తాయి. ఓవరాల్గా మనం చూసినట్టయితే ఈ చతుర్థ స్థానంలో సూర్య భగవానుడి యొక్క సంచారము మేషరాశి వారికి మధ్యస్థ ఫలితాలను ఇస్తుంది. కనుక కొంత జాగ్రత్తగా మీరు నిర్ణయాలు తీసుకోవడము అవసరం. రవి సంచారము చాలా ప్రభావాన్ని చూపించేటువంటి అంశం. కాబట్టి సూర్యుడు ఏ స్థానంలో సంచరిస్తున్నాడు, అనుకూలమైనటువంటి స్థానంలో ఉన్నాడా, ప్రతికూలమైనటువంటి స్థానంలో సంచరిస్తున్నాడా, మిత్రక్షేత్రంలో ఉన్నాడా, శత్రుక్షేత్రంలో ఉన్నాడా, తర్వాత జన్మ సమయంలో సూర్యుడు ఎలా ఉన్నాడు, జన్మ సమయంలో శత్రుస్థానంలో ఉన్నాడా, మిత్రస్థానంలో ఉన్నాడా, జన్మ సమయంలో సూర్యుడు ఉన్నటువంటి స్థానానికి ఎలాంటి అష్టక వరకు పాయింట్స్ ఉన్నాయి, ఇప్పుడు సంచరిస్తున్నటువంటి సూర్యుడు ఎన్ని పాయింట్స్తో ఉన్నాడు అష్టక వర్గులో, ఇలాంటి ఎన్నెన్నో విషయాలపై సూర్యుడి యొక్క సంచారము తదనుగుణంగా ఫలితాలు అనేటువంటివి ఉంటాయి. అయితే మనము గోచార ఫలితము అనంటే చంద్ర రాశి ఆధారంగా ఈ సూర్యుడు సంచరిస్తున్నటువంటి స్థానానికి ప్రధానమైనటువంటి ఒక విలువ ఇస్తూ తద్వారా ఫలితాలు ఎలా ఉంటాయి అనేటువంటిదే గోచారం. కనుక ఈ గోచారంలో సూర్య భగవానుడు 3, 6, 10, 11 ఈ స్థానాల్లో సంచరిస్తున్నప్పుడు శుభ ఫలితాలను ఇస్తాడు. మిగతా స్థానాల్లో సంచరిస్తున్నప్పుడు ప్రతికూలమైనటువంటి ఫలితాలను ఇస్తాడు. అయితే ప్రతికూల స్థానంలో సంచరిస్తున్నప్పుడు సూర్యుడి విషయమై మనం పరిహారాలు చేసుకోవాలి. ముఖ్యంగా సూర్యుడు మన లోపల ఆత్మవిశ్వాసము, ఆలోచన జ్ఞానము, శారీరక మానసికంగా ఒక దృఢత్వాన్ని కల్పించేటువంటి గ్రహము. అలాంటి సూర్య భగవానుడు ప్రతికూలంగా మనకు గోచార రీత్యా సంచరిస్తున్నప్పుడు ప్రప్రథమంగా మనం ఏం చేయాలి? ప్రతినిత్యం కూడాను ఉదయాన్నే లేచి సూర్య నమస్కారాలు చేయాలి. సూర్యుడి విషయమై 12 సార్లు నమస్కారాలు చేయండి. సూర్యుడికి, భూమికి. ఆదిత్య హృదయాన్ని ప్రతినిత్యం కూడాను పఠించండి. తర్వాత సూర్యుడికి సంబంధించినటువంటి మూల మంత్రం జపా కుసుమ సంకాశం కాశ్యపేయం మహద్యుతిం తమోరిం సర్వపాపఘ్నం ప్రణతోస్మి దివాకరం అనేటువంటి మూల మంత్రాన్ని ప్రతినిత్యం కూడాను మీరు జపించండి. ఎంత మీకు సమయం చిక్కితే అన్నిసార్లు మీరు ఈ మూల మంత్రాన్ని జపించండి. కనీసము ఒక 6 సార్లు జపించడం మూలకంగా సూర్య భగవానుడి యొక్క అనుగ్రహం మీకు లభిస్తుంది. ఇక కొన్ని దానాలు ఇవ్వండి సూర్య భగవానుడికి. శాస్త్రంలో చెప్పినటువంటి ధాన్యము, గోధుమలను మీరు దానంగా ఇవ్వండి. శివాభిషేకం చేయండి. ఎర్రని పూలతో శివుడికి అభిషేకం చేసిన తర్వాత ఆ పూలను సమర్పించండి. సూర్యనారాయణుణ్ణి కొలవండి. మాణిక్యము అంటే రూబీ ఇది ధరించడం మూలకంగా సూర్యుడి యొక్క అనుగ్రహం కూడాను మీకు లభిస్తుంది. జపము, దానము ఇవి చేయలేనటువంటి వాళ్ళు, శక్తి లేనటువంటి వాళ్ళు ఏం చేయాలి? భగవంతుడికి సంబంధించినటువంటి స్తోత్ర పారాయణం చేయండి. సూర్యుడికి సంబంధించినటువంటి స్తోత్రం ఆదిత్య హృదయము ప్రధానంగా మీకు బాగా ఉపయోగపడుతుంది. దీన్ని ప్రతినిత్యం కూడాను మీరు పఠించండి. ఆ భగవంతుడి యొక్క అనుగ్రహం లభిస్తుంది. శారీరక మానసిక ఇబ్బందులన్నీ కూడాను దూరమవుతాయి. మీ లోపల ఆత్మవిశ్వాసాన్ని కలిగిస్తాడు సూర్య భగవానుడు. ఇది మీరు చేయండి, సత్ఫలితాలను పొందుతారు. శుభం.